వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్లోని జేబేరీ కన్స్ట్రక్షన్స్కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. జేబేరీ కన్స్ట్రక్షన్స్ సినీ నటుడు మురళీమోహన్కు చెందినదని సమాచారం. గచ్చిబౌలి పరిధిలోని రంగలాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. గచ్చిబౌలి పరిధిలోని రంగలాల్ కుంట చెరువును సందర్శించారు. అక్కడ జేబేరీ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలను పరిశీలించారు. స్థానికులను, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా నిర్మించారని నిర్ధారణకు వచ్చాక కూల్చివేత నోటీసులు ఇచ్చారు. అటు హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూడా నేలమట్టం కానున్నాయి. ఏవి రంగనాథ్ ఏ ప్రాంతంలో పర్యటిస్తే ఆ ఏరియాలో కూల్చివేతలు జరగబోతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల రంగనాథ్ రామ్నగర్ ప్రాంతంలో పర్యటించారు. ఆయన వెళ్లిన మరుసటి రోజే అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఆ తర్వాత దుండిగల్ వెళ్లారు. అక్కడ కూడా కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఇక గచ్చిబౌలిలో సందర్శించారు. అనంతరం జైబేరీ కన్స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో రంగనాథ్ వస్తే ఇక అంతే సంగతి అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏవి రంగనాథ్ తర్వాత ఎక్కడికి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది.